ఇక చిన్నపిల్లలు చిత్ర పిడుగులాగా మారుతారని చెప్పడానికి మరో ఉదాహరణ నెల్లూరు జిల్లాలో జరిగింది. రూబిక్ క్యూబ్ ద్వారా ఎన్నో చిత్రపటాలను, అదేవిధంగా ఎందరో మహానుభావుల యొక్క బొమ్మలను, అదేవిధంగా దేశానికి సేవలు అందించిన సైనికుల ఫోటోలను ఈ విధంగా రకాలుగా అందించి రూబిక్ క్యూబ్ ద్వారా ఇటు నెల్లూరు జిల్లాలో నోమేష్ అని 7వ తరగతి విద్యార్థి సంచలనాలు రేపుతున్నాడని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా అధికారులు కూడా అతను ప్రత్యేకంగా ఇటు సన్మానించడం, గౌరవించడం జరిగింది. అన్ని రంగాల ప్రముఖుల చిత్రపటాలను రూబిక్ క్యూబ్స్తో తయారు చేసిన టాలెంటెడ్ బాయ్ నోమేష్ అని చెప్పుకోవచ్చు. మరోసారి గర్వించదగ్గ ఫోటోను రూబిక్ క్యూబ్స్పై అమర్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన నోమేష్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన దేశభక్తిని చాటుకున్నాడని చెప్పుకోవచ్చు. 30 రూబిక్ క్యూబులతో మువ్వెన్నెల జెండాతో పాటు దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుతున్న సైనికుల ఫోటోలను రూబిక్ క్యూబులపై వచ్చే విధంగా తయారు చేశాడు. 30 రూబిక్ క్యూబులను కేవలం 21.43 సెకండ్లో పూర్తి చేసి మన దేశంతో పాటు మన సైనికులకు, ప్రజలకు అంకితం ఇచ్చాడు. చిన్నతనం నుంచి ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని, సైనికులు అంటే గౌరవాన్ని పెంపొందించే విధంగా ఉండాలని చెప్పి నోమేష్ తెలిపారు. ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఇటీవల చిచ్చర పిడుగులు ఎక్కువయ్యారని చెప్పుకోవచ్చు. డన్ అని చెప్పి థమ్స్ అప్ చూపి. డన్. Done. Happy Republic Day to all. నమస్తే అందరికీ. నా పేరు నోమేష్, మాది నెల్లూరు జిల్లా. నాకు క్యూబ్స్ చేయటం హాబీ. నేను ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా నేనైతే 30 క్యూబ్స్తో చేశాను. దానిపై అయితే మన ఇండియన్ ఫ్లాగ్ విత్ సోల్జర్స్తో పాటు నేను చేశాను. దాన్ని అయితే 30 క్యూబ్స్తో చేశాను. అది సక్సెస్ఫుల్గా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను రిపబ్లిక్ డే సందర్భంగా చేశాను. ఈ పోర్ట్రేట్ ఆర్ట్ని మన దేశానికి, మన సోల్జర్స్కి అందరికీ డెడికేట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ.